కావ్య అయితే కోపంగా మీకంటే నా బిడ్డే నాకు ముఖ్యం. నా బిడ్డ కోసం మీకు దూరం అవ్వడానికి కూడా నేను సిద్ధమవుతాను. అవసరమైతే మీకు విడాకులు కూడా ఇచ్చేస్తానని చెప్పేసి గొడవ పడేసరికి అప్పు అయితే చాలా బాధపడిపోతుందనమాట. కావ్యతో ఆ నిర్ణయం కరెక్ట్ కాదక్క అని చెప్పడానికి అని చెప్పేసి వస్తుంది. అయితే కావ్య మాత్రం నాకు నా బిడ్డే ముఖ్యం అని చెప్పేసి ఇక రాజుతో నిజం ఎలాగైనా కక్కించాలని చెప్పేసి ఆడుతున్న డ్రామా అని ఆ విషయం అపర్ణాదేవి ఇందిరాదేవి వాళ్ళకి చెప్తుంది. కానీ అప్పుకు మాత్రం చెప్పదనమాట. నేను డ్రామా ఆడుతున్న విషయం అప్పుకి చెప్తే కళ్యాణ్కి చెప్పేస్తుంది. కళ్యాణ్ ఆయనతో చెప్పేస్తారని చెప్పేసి మనసులో అనుకొని ఇక నిజం చెప్పకుండా ఆగిపోద్ది అనమాట. ఏంటక్క ఇంతకాలం బావే ప్రాణం అన్నంతగా బ్రతికావు, ఆయనే జీవితం అన్నట్లుగా ఉన్నావు, కానీ ఇప్పుడు విడాకులు అంటున్నావు. అక్క నువ్వే చెప్తావు కదా మనం వెళ్ళే దారిలో ముళ్ళు ఉంటే వాటిని దాటుకుని వెళ్ళాలని. మరి ఇప్పుడు ఏమైందక్క, ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు? ఇది కరెక్ట్ కాదక్క అని చెప్పేసి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అనమాట అప్పు. మరి ఆయన చేస్తున్నది కరెక్టా అప్పు? ఇన్ని రోజులు బిడ్డ బిడ్డ అని మురిసిపోయి కారణం చెప్పకుండా ఆ బిడ్డను తీయించుకోమంటున్నారు. నేను ఎంతకు ఒప్పుకుపోయేసరికి నా బిడ్డను నాకు తెలియకుండానే చంపేయాలని చూశారు. ఆయన చేస్తున్నది కరెక్టా? నువ్వే చెప్పు అప్పు. నువ్వు కూడా తల్లివే అవుతున్నావు కదా, నీకే ఇలా జరిగితే నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు అని చెప్పేసి కావ్య అయితే ఎమోషనల్ అయిపోతుంది అనమాట. ఇక అప్పు అయితే ఏడుస్తూ సైలెంట్గా నిలబడిపోతుంది. చెప్పు అప్పు, నువ్వే నా స్థానంలో ఉంటే నిన్నటిదాకా కవి గారు నీ కడుపులో బిడ్డను చూసుకొని మురిసిపోయి ఒక్కసారిగా ఆ బిడ్డను తీయించుకోమని కారణం చెప్పకపోతే నువ్వేం చేస్తావు చెప్పు అని చెప్పేసి బాధగా అడుగుతుందనమాట. ఇక అప్పు అలాగే నిలబడి ఉంటుంది. నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేనప్పు, నా బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. అయితే వీళ్ళిద్దరు డిస్కషన్ విన్న రుద్రాణి అయితే అమ్మయ్య భలే దొరికారని చెప్పేసి అనుకొని దీన్ని నేను వాడుకుంటానుగా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది. ఇక తర్వాత సీన్లో సీతారామయ్య అయితే రాజుని అయితే పిలిపిస్తాడనమాట. ఇక రాజు అయితే ఏంటి తాతయ్య పిలిచారట అని చెప్పేసి అయితే అడుగుతాడు. ఇక రాజు అయితే వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి అవునరా నీతో కొంచెం మాట్లాడాలి, నువ్వు చేస్తున్న పనుల కారణంగా ఇంట్లో అంతా బాధపడుతున్నారు, ఎంతమందిని బాధపెట్టి నువ్వేం సాధించాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు, నువ్వు ఎందుకు బిడ్డను వద్దంటున్నావో కారణం తెలియదు, కానీ దానివల్ల పరువు పోతుంది, అది సరే వదిలే, పాపం కావ్య గురించి ఆలోచించు, నీ కోసం ఎంతో చేసింది, అలాంటి మనిషితో ఎందుకు విడాకులు ఇస్తాను అన్నంతవరకు తెచ్చుకున్నా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడనమాట. అసలు ఆ కారణం ఏంటో నాకు చెప్పరా, కావ్యతో నేను మాట్లాడతానని చెప్పేసి సీతారామయ్య అయితే అడుగుతాడు. ఇక రాజు అయితే చెప్పలేను తాతయ్య, కారణం ఎవరికీ చెప్పలేను అని చెప్పేసి అయితే అంటాడు. ఇక సరే నీ కారణం నీ దగ్గర పెట్టుకో, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, కావ్యకు నువ్వు విడాకులు ఇస్తే మాత్రం జీవితంలో నువ్వు చాలా కోల్పోతావు. మనల్ని ఇష్టపడే వాళ్ళు మన పక్కనే ఉన్నంత వరకు మనకు వాళ్ళ విలువ తెలియదు, విలువ తెలుసుకునే లోపు అంతా కోల్పోతాం, ఏ నిర్ణయం తీసుకోవాలో నువ్వే ఆలోచించుకొని చెప్పేసి సీతారామ అయితే చెప్తాడనమాట. ఇక రాజు అయితే సైలెంట్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక తర్వాత సీన్లో అప్పు అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట గదిలోనే కూర్చొని. ఇక ఇంతలో ధాన్యలక్ష్మి అయితే వచ్చి అప్పు అని చెప్పేసి పిలవగానే కళ్ళు తుడుచుకొని ఏంటత్తి అని చెప్పేసి పైకి లేస్తాను అనమాట. అప్పు తినడానికి రా, అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే పిలవగానే మీరు తినండి అత్తయ్య, నేను తర్వాత కాసేపు ఆగి తింటానని చెప్పేసి అప్పు అయితే చెప్పగానే ఆకలి లేక అలా అంటున్నావా లేక మీ అక్క జీవితం గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అడుగుతుందనమాట. అదేం లేదు అత్తయ్య, ఆకలిగా లేదు, కాసేపు అయ్యాక తింటాను అని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది అనమాట. మీ అక్క గురించి బాధపడుకో, అంతా సర్దుకుంటుంది, సరే కాసేపు అని లేట్ చేయొద్దు, ఖచ్చితంగా తినాలి సరేనా అని చెప్పేసి ఇక ధాన్యలక్ష్మి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అయితే అందరూ ధాన్యలక్ష్మి ఒంటరిగా రావడం చూసి అప్పుని వెతుకుతూ ఉంటారన్నమాట. అప్పు ఎక్కడ అని చెప్పేసి ఇందిరాదేవి అపర్ణాదేవి అయితే అడుగుతారు. తనకి ఆకలిగా లేదట, తర్వాత తింటా అంది, ఈ మధ్య జ్యూస్ ఇచ్చినా జావ్ ఇచ్చినా తాగడం లేదు, ఆకలి లేదు అని చెప్పేసి చెప్తుందని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే చెప్తుంది అనమాట. ఇక వెంటనే ఇందిరాదేవి అయితే వికారంగా ఉండి అలా అంటుందేమో, అంతే బలవంతంగా అయినా తినిపించాలి కదా, తీసుకొని రావాలి కదా అని చెప్పేసి ధాన్యలక్ష్మిని అయితే తిడుతుంది అనమాట. ఇక వెంటనే రుద్రాణి అయితే అది ఆకలి లేక కాదు, బాధ కలిగి, ఇందాకే కావ్య అప్పుని తిట్టడం నేను స్వయంగా చూశానని చెప్పేసి ఇక కావ్యనైతే ఇరికిస్తాను అనమాట. ఇక వెంటనే అపర్ణాదేవి ఇందిరాదేవి అయితే ఏంటి కావ్య నువ్వు అప్పుని తిట్టావా అని చెప్పేసి అయితే అడుగుతారు. ఇక కావ్య అయితే తిట్టాను, కానీ కావాలని కాదు కోపలు అని చెప్పేసి కావ్య పూర్తిగా చెప్పకుండానే ధాన్యలక్ష్మి అయితే నీ చెల్లెలు కూడా కడుపుతో ఉంది, ఆ విషయం నీకు తెలుసా, నీకు ఎలాగో బిడ్డ వద్దు అని రాజు అంటున్నాడు, అదే సమస్య నీ చెల్లికి కూడా రావాలని కోరుకుంటున్నావా అని ఇక తిడుతూ ఉంటుంది అనమాట. ఇక కావ్య అయితే తినకుండానే లేచి
కవి గారు మీరు తినేసి వెళ్ళేటప్పుడు మా చెల్లి కోసం భోజనం తీసుకెళ్ళండి అని చెప్పేసి వెళ్ళిపోద్దనమాట. ఇక తర్వాత సీన్లో అప్పుకి అయితే కళ్యాణ్ అయితే భోజనం తీసుకెళ్ళి మన బిడ్డ గురించి ఆలోచించి పుట్టి అని చెప్పేసి నచ్చచెప్పి తినిపిస్తూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి అపర్ణాదేవి అయితే కోపంగా హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటారనమాట. ఇక ఇంతలో కావ్య అయితే వచ్చి ఏంటి అలా ఉన్నారు అని చెప్పేసి అడగగానే విడాకుల నాటకం అని ఒక కుంపటి మా నెత్తి మీద వేసావు కదా అని చెప్పేసి ఇద్దరు అయితే అంటారు. ఇక ఇంతలోనే రాజు అయితే వచ్చి నాకు చాలా ఆకలిగా ఉందమ్మా భోజనం వడ్డించు అని చెప్పేసి డైనింగ్ టేబుల్ మీద అయితే కూర్చుంటాడనమాట. నువ్వు వడ్డించరా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అనగానే మా నాన్నమ్మ ఉంది కదా అంటూనే రాజు అయితే నానమ్మ అని చెప్పేసి పిలవగానే తను కూడా నేను రాను పోరా అని చెప్పేసి అయితే అంటుంది. ఇక వీళ్ళిద్దరు భోజనం పెట్టడం అనేసరికి ఇక రాజు అయితే ఇక అక్కడున్న కావ్యని అయితే అడగాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. మరి కావ్యని అడుగుతాడో లేదా స్వప్నాన్ని అడిగి భోజనం పెట్టించుకుంటాడు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.